దేశ భద్రతా సైనిక అవసరాల కోసం రీశాట్ 1B ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇప్పటికే కార్టోసాట్-1 ఉపగ్రహం లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో తిరుగుతూ చిత్రాలను అందిస్తోంది. అయితే అది రాత్రి వేళల్లో ప్రతికూల వాతావరణంలో ఉపయోగపడడం లేదు. తాజాగా PSLV C-61 రాకెట్ ద్వారా ప్రయోగించే EOS-09 ఉపగ్రహంలో అమర్చిన సి బ్యాండ్ సింథటిక్స్ ఎపర్చర్ రాడార్ ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా అధిక రెజల్యూషన్ తో కూడిన భూ ఉపరితల చిత్రాలు లభిస్తాయి. అయితే రాకెట్ ప్రయోగానికి సంబంధించి మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య EOS-09 లో తలెత్తినట్టుగా తెలుస్తోంది. PSLV C-61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య వచ్చింది. అయితే ప్రయోగం పూర్తి కాలేదన్నారు ఇస్రో చైర్మన్. కాసేపట్లో వివరాలను ప్రకటిస్తామన్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, ఇక్కడ షార్ రాకెట్ కేంద్రం నుంచి ఈ రోజు సరిగ్గా 5:59 PSLV C-61 రాకెట్ ని ఇస్రో ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా EOS-09 అనే శాటిలైట్ ని నింగిలోకి పంపించాల్సి ఉంది. ఇది ఒక నిఘా నేత్రం. చాలా కష్టపడి ఈ శాటిలైట్ ని ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో మొదటి దశ, రెండో దశ విజయవంతంగా PSLV C-61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే మూడవ దశలో కొంత స్వల్ప సాంకేతిక లోపాలు తలెత్తినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా ప్రయోగం పూర్తి కాలేదని మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఈ PSLV రాకెట్లు అనేవి యాక్చువల్ గా చాలా గెలుపు గుర్రాలని చెప్పి మనం చెప్పొచ్చు. ఇస్రోకి అనేక సందర్భాలు దాదాపు 60కి పైగా ప్రయోగాలు జరిగితే కేవలం 2 మాత్రమే విఫలమయ్యాయి. అందుకే ఈ PSLV ద్వారా ఈ నిఘా నేత్రాన్ని దేశ భద్రత రక్షణ కోసం నింగిలోకి పంపించాలని ఇస్రో నిర్ణయించుకుంది. ఆ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఈ ప్రయోగం చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ షార్ లో మొత్తం కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. PSLV రాకెట్ చాలా డెటీజీగా విజయవంతం చేస్తామని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇస్రో వర్గాలు అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా మూడవ దశలో మొదటి, రెండవ దశలు చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్న క్రమంలో మూడో దశ రాగానే స్వల్ప సాంకేతిక లోపం తలెత్తినట్టుగా చెబుతున్నారు. మొత్తం మీద అసలు ఎందుకు ఈ లోపం తలెత్తిందనే విషయాన్ని మరి కాసేపట్లో ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవాళ రోజున అందరూ కూడా చాలా సంతోషించి, అంటే దేశం మొత్తం కూడా యావత్ దేశం కూడా మరొక నిఘా నేత్రం నింగిలోకి పోతుంది. ఇది 24 గంటల పాటు డే అండ్ నైట్